బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ దేవస్థానంలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత 2 రోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్ సోదాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ పనులకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు పాలక మండలి సభ్యులు. మొత్తంగా ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై సాక్ష్యాధారాలనైతే ఏపీ విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీ దేవస్థానంలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత 2 రోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద తిరుమల నుంచే కూడా ప్రక్షాళన మొదలు పెడతానంటూ కూడా ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఆయన పదవి బాధ్యత చేపట్టిన తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపైన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావుని అంటే టీటీడీ ఈవోగా పంపించడం జరిగింది. దాని తర్వాత పాలనాపరమైన నిర్ణయాలన్నీ కూడా తీసుకుని ఆయన గత వారం రోజుల నుంచి కూడా ఎటువంటి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, లేదంటే రాబోయే ఎటువంటి ముందుకెళ్లాలనే దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నారు. అయితే తాజాగా గత 2 రోజుల నుంచి కూడా ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు టీటీడీ కొన్ని విభాగాల్లోకి వచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇదంతా కూడా గోప్యంగా జరుగుతుంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవినీతి అక్రమాలు టీటీడీలో జరిగాయి అనేది ఎంతో మంది ఇప్పటికే వరకు కూడా దాన్ని అంటే చర్చిస్తున్నారు. అయితే గోపి, అసలు ఏ విభాగాల్లో తనిఖీలు జరుగుతున్నాయి అసలు? అంటే ప్రధానంగా ఇందులో అంటే ఇంజనీరింగ్ విభాగాలు కావచ్చు, లేదంటే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన విభాగాలు కావచ్చు. అంటే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ప్రతిరోజు కూడా 700 నుంచి 1000 మంది వరకు కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల టికెట్లు వసూలు చేసి టీటీడీ ఏ రకంగా ముందుకెళ్తూ వచ్చిన గతంలో ఇంజనీరింగ్ విభాగాలు, ఎందుకంటే అవినీతి అంటేనే ఎక్కువగా టీటీడీలో ఇంజనీరింగ్ విభాగాల్లోనే జరుగుతుంటుంది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఆలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున టీటీడీ ఈ ఇంజనీరింగ్ పనులకి వేల కోట్ల రూపాయలని ఫండ్ గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇందులోనే పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అందువల్లనే స్టేట్ విజిలెన్స్ అధికారులు ఆ కోణంలో దర్యాప్తులు చేస్తున్నారు. అయితే ఇది ఒకటే కాకుండా శ్రీవాణి ట్రస్ట్, లేదంటే స్వామివారికి సంబంధించి అన్న ప్రసాదాలకు సంబంధించి పంపిణీ చేసే విషయాలు, ముడి సరుకులు ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలులో కూడా అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కొంతమంది భక్తులు, స్థానికులు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అందువల్ల వాటిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఇట్లా రకరకాల అన్ని విభాగాలకు సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోళ్లు, అమ్మకాలు, లేదంటే ఫండ్ రిలీజ్ చేయడం, అంటే కేటాయించడము, లేకపోతే టెండర్లు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. ఎంతవరకు అంటే పరిమితికి మించి, అంటే పరిమితికి మించి ఫండ్ రిలీజ్ చేశారు, పరిమితికి మించి శ్రీవారికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేశారనేది ప్రధానంగా ఆరోపణ. బోర్డులో కూడా గతంలో టీటీడీ బోర్డులో కూడా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు రకరకాల అంశాలని లేవనెత్తు కూడా కొన్ని ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి వెళ్లడం జరిగింది. అందువల్ల అన్ని విభాగాలకు సంబంధించి దాదాపుగా అన్ని విభాగాల్లో కూడా టీటీడీ అన్ని విభాగాల్లో కూడా స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఎంతవరకు అవినీతి అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఏ విభాగాల్లో జరిగాయి అనేది త్వరలోనే బయట పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నారు. మొత్తం మీద రాబోయే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఉన్నతాధికారులు, టీటీడీలో గతంలో పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈవో కావచ్చు, లేదంటే ఆయన కోటరీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, వీళ్ళందరినీ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.